ఏంటి పార్వతి, గుమ్మం వైపే చూస్తున్నావు? బావ గదిలో ఉన్నాడు. నేను అమ్మగారి కోసం చూస్తున్నాను అమ్మాయి గారు. చీకటి పడినది కదా, ఇంకా రాలేదని కంగారుగా ఉన్నది. ఏం భయం లేదు పార్వతి, పక్కనే అంకుల్ ఉంటారు. వెనకాల ఊరు జనాలు ఏర్పాట్లు చేయడానికి వెళ్లారు కదా, వచ్చేస్తారులే. తోడికోడళ్ళిద్దరూ మల్లెపూలు అల్లుతున్నారా? చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. బావా మహి ఇంట్లోనే ఉన్నారు కదా ఆంటీ, అందుకనే. అర్థమైందిలేమ్మా ఐశ్వర్య. మా ఆయన లండన్ నుంచి వచ్చేస్తూ మూరెడు పూలు కాదు, లారీ పూలు తీసుకొచ్చేవాడు. అవును పిన్ని, మీ ఇద్దరి మధ్య పెద్ద ఎడబాటు ఉంది కదా. ఊరుకోరా, పిన్ని డ్రీమ్స్ లోకి వెళ్తారు. పో పెద్ద బాబు, నాకంత సీన్ లేదు. మీ బాబాయ్ ఎప్పుడు రావాలి? నా జెళ్ళో ఎప్పుడు తురమాలి? అప్పటిదాకా ఎందుకు సిన్నమ్మ గారు? ఇవిగోండి, ఈ పూలు అట్టుకోండి. అవన్నీ నాకేనా? అవును సిన్నమ్మ గారు. ఇంకా అమ్మగారేంటి పార్వతి, అత్తగారు అని పిలు. ఏంటి నిజమే? నమ్మాలి చిన్నబాబు. ఇక నుంచి చీపురు గంగా భవానీ కాకుండా ఘట్టమనేని గంగా భవానీలా ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఈ మార్పును చూస్తే భయమేస్తుంది పిన్ని. హా, మీరు మీరేనా అని. పార్వతి, మీ ఆయనకి డౌట్ గా ఉన్నట్టుంది. నన్ను అత్తయ్య అని పిలుస్తూ ఆ పూలివ్వు. అబ్బో. తీసుకొని చిన్నత్త గారు. చాలు, నా కడుపు నిండిపోయింది. ఆంటీ, ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఈ హ్యాపీ మూమెంట్ లో పూలు మా భర్తలతో పెట్టించుకోకుండా అత్తయ్య అయిన మీతో పూలు పెట్టించుకుంటాం. అవునా? పిన్ని, మీరు పార్వతికి ఐశ్వర్యకి మాత్రమే పూలు పెట్టకుండా మీరు ముగ్గురు కలిసి ఒకేసారి పూలు పెట్టుకోవాలి. అదెలా సాధ్యం పెద్దబాబు? అవును, ఎలా? పెట్టొచ్చు చిన్నత్త గారు. అమ్మాయి గారు మీరిట్రండి. ఇలా తిరగండి. చిన్నత్త గారు మీరిట్రండి. ఓకేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఇప్పుడు పెట్టండి. వావ్, సూపర్ వదినా, హ్యాట్స్ ఆఫ్ నీకు. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఆ రాక్షసి నీడ మన పైన పడకూడదు. ఆ నీడను కూడా చెరిపేసే పనిలో శేఖర్ ఉన్నాడు. డోంట్ వరీ. నీకేం కాదు. ఆగుదేవా, ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరు?
నన్నెవరైనా ఫాలో అవుతున్నారా, లేకపోతే ఇది నా భ్రమ? ప్రాణ భయంతో రకరకాల ఆలోచనలు కలలు వస్తున్నాయి. అఖిలాంటి, నువ్వు నన్ను నీడలా వెంటాడుతున్నావని నాకు తెలుసు. రక్తం వెక్కించుకున్నా సరే నా గుండెల్లో ఇంకా తడగా ఉంది. ఎక్కిన రక్తం చిమ్మేలా చెయ్యాలని చూస్తున్నావు కదూ. కాని మీరు నన్ను చంపేలోపు మీ కుటుంబం నాశనం అయ్యేలా చెయ్యకపోతే నేను నాగపడగల వంశంలోనే పుట్టలేదనుకుంటా. నిద్ర మాత్రలు వేసుకుంటే గాని తెల్లారదు, లేదంటే పిచ్చి కలలతో మతిపోతున్నట్టనిపిస్తుంది. నువ్వు బతకాలి నీలాంబరి. నువ్వు బతికితేనే నువ్వు వాళ్ళ చావుని చూడగలవు. వాళ్ళ చావుని చూడ్డానికైనా సరే నువ్వు బతకాలి నీలాంబరి. నిద్రలోకి జారుకుంది, పద. మావా, పోటు పొడిచి ఒక్క దెబ్బకు చావాలి. గుండెల్లో పొడువు మావా, చావు కేక కూడా రావద్దు. ఒక్క నిమిషం ఆగు మావా. మావా, నువ్వు ఆ కత్తితో గుండెల్లో పొడు. నేను అరవకుండా ఈ దిండు పెడతాను. ఎవరు మీరు? నన్నెందుకు చెప్పాలని చూస్తున్నారు? ఎవరు మీరు? మావా, చూసేసింది. తప్పించుకుందంటే మనం పోలీసులకు దొరికిపోతాం. మన మొహాలిట్టా ఉండాయని కూడా చెప్పేస్తుంది. పొడి చేయి మావా. దాని ఒంటి మీద నగలు తీసుకుని పారిపోదాం. మీకు కావాల్సింది నగలే కదా, ఆగండి అక్కడే. అడుగు ముందుకు వేయొద్దు. మీకు కావాల్సింది నగలే కదా, ఇచ్చేస్తాను, తీసి ఇచ్చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, వెళ్ళండి. వీళ్ళు వదిలేస్తే
నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా గురించి చెప్తావు. చెప్పను. నేను గనక తలుచుకుంటే ఇప్పుడే తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పట్టించగలను మిమ్మల్ని. ఇంత మర్యాదగా ఎందుకు చెప్తున్నానో దయచేసి వినండి. మీకు నా దగ్గరున్న నగలన్నీ ఇచ్చేస్తాను. నా మాట గనక వింటే రేపు తెల్లారేసరికి మీ అకౌంట్లో 10 లక్షలుంటాయి. కథలు చెప్తున్నావా? నమ్మండి. మీరు ఎన్ని ఇళ్లల్లో దొంగతనం చేసినా సంపాదించలేనంత డబ్బును నేను మీకిస్తాను. నేను చెప్పిన పని గనక చేస్తే కోట్లు గుమ్మరిస్తాను. రేపు 10 మీ అకౌంట్లో అక్షరాల 10 లక్షలు అడ్వాన్స్ కింద మీ బ్యాంకులో పడతాయి. అప్పుడైనా మీరు నన్ను నమ్ముతారా? ఏం చేద్దాం మావా? నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి. నీ ఫోన్ వాడకూడదు. రేపు 10ంటికి 10 లక్షలు వస్తే నువ్వేం చేయమన్నా సరే చేస్తాం. చంపమన్నా సరే చంపేస్తా. మీరు చేయగలరన్న నమ్మకం నాకుంది. నగల కోసమే నా ప్రాణాలు తీస్తున్నారంటే కోట్ల కోసం ఏవైనా చేస్తారు. మా అకౌంట్లో డబ్బులేస్తే మేం దొరికిపోతాం. మాకు డబ్బులే కావాలి. అలాగే రేపు పొద్దున్నే మీకు అందజేస్తాను. ఇప్పుడైతే ఒక ఫోన్ చేసుకునివ్వండి. కుదరదు. కనీసం మెసేజ్ అయినా చేసుకునివ్వండి. ఏం మెసేజ్ పెడుతున్నావో మాకు చూపించాలి. సరే చూపిస్తాను. 10 లక్షల క్యాష్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోడీ. సెండ్. ఏంటది? నేనలా మెసేజ్ పెడితేనే మీకు డబ్బులొస్తాయి. కావాలంటే చూడండి. మాకు చదువు రాదులే. సర్లే, మేమెవరిని చంపాలి? మనిషికి ₹1,00,00,000 చొప్పునిస్తాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కుటుంబం మొత్తం చావాలి. మేము ఇంట్లో దొంగతనం కూడా చేయలేం. ప్రాణాలు ఎలా తీస్తాం? రేపు వీరభద్రస్వామి ఉత్సవాలకి వాళ్ళు ఊరొస్తున్నారు. ఒంటి మీదే కోట్లు విలువైన వజ్రాలు, బంగారం ఉంటుంది. చంపాక అదంతా మీ సొంతమే. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే. మీరొచ్చి ఏర్పాట్లు చూస్తారమ్మా? పర్వాలేదు. భగవంతుడి పూజకి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని మీరెంత శ్రద్ధగా చేస్తారో మాకు తెలుసు కదా. 9 గంటల ఆ ప్రాంతంలో నేను వస్తాను. మా కోసం ఎదురు చూడకుండా మీ పనులు చేసుకుంటూ ఉండండి. అలాగే అయ్యా. ఉంటామయ్యా. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఇప్పుడే వస్తాను డాడ్. యా. మహి ఎక్కడమ్మా? నేను తన కోసమే చూస్తున్నాను ఆంటీ. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే బయటికి వెళ్ళాడేమో. ఓ, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి కదా. అవునమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది. కాలనాగిది మనిషిని వెతికి మరీ మట్టు పెట్టేస్తుంది. ఓ, నువ్వెక్కడున్నావా?
గారు ఏంటిది? సపోర్ట్ చేయకుండా వస్తే ఎంత భయపడినానో తెలుసా? పాము వచ్చిందనుకున్నావా? అదేనా బుసులు కొడుతూ వస్తుంది. వదిలేయండి, మీరు వస్తే సీమ్ వచ్చినట్టే వదిలేయండి. బా అదే చీమా నడుం మీద పాకితే బా హై బాబోయ్, ఇక్కడే ఉంటే నాకు కూడా ఏదో అయిపోయేలా ఉంది. అర్జెంట్కి వెళ్ళిపోవాలి. బా అదే చీమా నడుం మీద పాకితే. పెద్దబాబు గారు ఊరికే ఉండండి, వదిలేండి. ఊరికే ఉండాలా? ఊరికే ఉండాలంటే కష్టం మేడం. అబ్బా అమ్మగారు చూస్తున్నారంటే చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి వారసుని తీసుకురావడం గురించి చర్చించుకుంటున్నాం అనుకుంటారు. మీకు దండ పెడతాను, వెళ్ళండి. నాకు చాలా పనులున్నాయి, వదిలేండి. ఓ, ఒక్క ముద్దిచ్చావనుకో ఇమీడియట్ గా వెళ్ళిపోతాను. మొండి వినరు కదా. సరే రండి రండి. ఎవరు లేరు పార్వతి. ఏం చూసావు భవాని? అది చిన్నబాబు గెటప్ వేసుకొస్తున్నాడక్క, అదిరిపోయింది చూడు. వస్తున్నాడు. హాయ్ మామ్, హాయ్ డాడ్. రే మహి, ఏంట్రా పొద్దున్న భయపెట్టిస్తున్నావు? బ్రో, బహిరంగ స్థలం ఎలా ఉంటుందో చూసొచ్చా? అబ్బా ఏం స్వేచ్ఛ, ఏం హాయి. వేప పొలాలు కూడా తీసుకొచ్చాను, పళ్ళు తొంగండి. వామ్మో రే, పరమ చేదుగా ఉంటాయిరా. అఖిల, నా యోగా అయిపోయింది, నేను స్నానం చేసి వస్తాను. అలా ఏం కుదరదు అంకుల్. వేప పుల్లతో మీరు పళ్ళు తోమకపోతే తర్వాత వేపాకులు నమలాలి. కాకరకాయ జ్యూస్ తాగాలి. కరెక్ట్. చాలా రోజుల తర్వాత మంచి విషయాన్ని గుర్తు చేసావు ఐశ్వర్య. సూపర్. వామ్మో, అవేం వద్దులే. మహి, ఆ వేపలు ఇవ్వు. నువ్వు ఇవ్వరా? భవాని వాళ్ళకు కూడా ఇవ్వు. వద్దు బాబు గారు, నేను ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చాను. హలో పిన్ని, మేం కూడా పొద్దున్నే బ్రష్ చేసాం. వేపలతో తోమడం ఆరోగ్యకరం. బాబు కానీ కానీ పార్వతి, పిన్ని తోముకోవడానికి సిగ్గుపడుతున్నారు, నువ్వు తోమించు. సరే రండి సిన్నమ్మ గారు. అంట్లు తోమిస్తాంటే తోమిస్తాను, రండి. అమ్మో వద్దమ్మ తల్లి, తెరవండి. తల్లి లేదు పిల్లి లేదు, నోరు తెరు. పెట్టి పెట్టు. తెరవండి. డాడ్ కమ్ ఆన్. ఇది ఏమైనా ప్రైజ్ ఇచ్చే పోటీ పెద్ద బాబు? కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. డాడ్ పుల్ల అరిగిపోవాలి. కమ్ ఆన్. ఓకే ఓకే. అమ్మా, ఏదైనా పనుంటే చెప్పండి అమ్మా. ఏదైనా చేస్తామమ్మా. ఏదైనా పనుంటే చెప్పండి అమ్మా. అవునమ్మా, పని చేసుకుని బతుకుతాం. అమ్మా పనివ్వండి అమ్మా. డబ్బులో అన్నమో అడుక్కుంటారు గాని వీళ్ళేంటి పని అడుక్కుంటున్నారు?
సెల్ఫ్ రెస్పెక్ట్ ఆంటీ. పనివ్వండమ్మా. పని పాట లేకుండా మేమేడుస్తుంటే మీకు పని ఇవ్వాలా? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అలా కసురుకోక భవాని, మంచిగా చెప్పి పంపించాలి. ఇదిగోండి అయ్యా, సారీ, ఏమీ అనుకోకండి. మేము ఉత్సవాల కోసం వచ్చాం. 4 రోజుల్లో సిటీకి వెళ్ళిపోతాం. ఊర్లో వెళ్ళి అడగండి అయ్యా. దయ చూపండమ్మా, మీరు వచ్చినందుకే సంబరమని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారమ్మా. దయగల్ల మహారాజులు, మీరే వెళ్ళిపోమంటే ఎలాగమ్మా?